టీవీకే చీఫ్ విజయ్ కి గవర్నర్ అపాయింట్మెంట్ ఖరారైంది. మధ్యాహ్నం చెన్నైకి రానున్నారు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్. సాయంత్రం గవర్నర్ ని కలవనున్నారు విజయ్. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ కి అవసరమైన జాబితానివ్వాలని ఇప్పటికే టీవీకేకి తెలిపారు గవర్నర్. దీంతో సాయంత్రంలోగా మ్యాజిక్ ఫిగర్ కి అవసరమైన జాబితాలో లోక్ భవన్ కి వెళ్లనున్నారు విజయ్. గవర్నర్ తో భేటీ తర్వాత విజయ్ ప్రమాణ స్వీకారంపై అధికారిక ప్రకటన రానుంది. టీవీకే చీఫ్ విజయ్ కి గవర్నర్ అపాయింట్మెంట్ ఖరారైంది. మధ్యాహ్నం చెన్నైకి రానున్నారు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్. సాయంత్రం గవర్నర్ ని కలవనున్నారు విజయ్. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ కి అవసరమైన జాబితానివ్వాలని ఇప్పటికే టీవీకేని తెలిపారు గవర్నర్. 2 వారాల టైం కూడా విజయ్ అడిగినట్టుగా తెలుస్తోంది. రైట్, పూర్తి డీటెయిల్స్ అందించడానికి చెన్నై నుంచి మా ప్రతినిధి దినకర్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. దినకర్, తమిళనాడులో రాజకీయాలు చాలా వేగంగా మారిపోతూ ఉన్నాయి. సో మ్యాజిక్ ఫిగర్ కోసం ఇటు విజయ్ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కలిసి వచ్చే అన్ని పార్టీలతో కూడా మంత్రాలు జరుపుతూ ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ కూడా తన మద్దతుని ప్రకటించినట్టు దాదాపుగా మనకు అర్థమవుతోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ అక్షయ, ప్రస్తుతం మనం లోక్ భవన్ వద్ద ఉన్నాము. గవర్నర్ దాదాపు మధ్యాహ్నం 1:40 చెన్నై ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడ త్రివేంద్రంలో 12:20 ఆయన బయలుదేరారు. ప్రస్తుతం మనం లోక్ భవన్ దగ్గర ఉన్నాం. లోక్ భవన్ దగ్గర సెక్యూరిటీ కూడా చాలా టైట్ చేశారు. ఎందుకంటే మధ్యాహ్నం పైన ఆయన ఇక్కడ మధ్యాహ్నం 2 గంటలకు లోపలికి వస్తారు. ఆ తర్వాత సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల మధ్యలో టీవీకే విజయ్కి సంబంధించిన పార్టీ నేతలు వచ్చి కలిసే అవకాశం ఉందని చెప్పి గవర్నర్ భవన్ నుంచి టీవీకే పార్టీకి సమాచారం వెళ్లడంతో ప్రస్తుతం మనం చూస్తున్నాం పోలీసులంతా ఇక్కడ సెక్యూరిటీని టైట్ చేస్తున్నారు. మళ్ళీ ఆ తర్వాత ట్రాఫిక్ ను కూడా మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారు. సాయంకాలం 4 గంటల నుంచి మొత్తం ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని చెప్పి స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు సమాచారం ఇచ్చారు. సో ఇక్కడ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో 7 గంటల మధ్యలో కూడా రాజకీయ పరిణామాలకు సంబంధించినటువంటి సమీకరణాలకు సంబంధించినటువంటి లెక్కలతో కూడినటువంటి జాబితాను టీవీకే పార్టీ నేతలు గవర్నర్ కు సమర్పిస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం అంతా కూడా రాజ్భవన్ వైపు దృష్టి మళ్లిందని చెప్పుకోవచ్చు. మరొకటి ఏంటంటే ఇక్కడ లెక్కలకు సంబంధించి ఏదైతే మ్యాజిక్ ఫిగర్ 118 ఉందో ఆ మ్యాజిక్ ఫిగర్ కి సంబంధించి విజయ్ అన్ని రాజకీయ పార్టీలతో కూడా చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి స్థాయి మద్దతు ప్రకటించింది. మన కొలీగ్ కార్తీక్ కూడా అక్కడ నుండి పూర్తిగా ఇప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలతో మాట్లాడితే 5 మంది ఎమ్మెల్యేలు పూర్తిగా మద్దతు ఇస్తున్నామని చెప్పినటువంటి నేపథ్యంలో 108 ప్లస్ 5 113 ఇంకా మ్యాజిక్ ఫిగర్ కి 118 అవసరమైనటువంటి నేపథ్యంలో ఇంకా వీసీకే పార్టీతోనూ తర్వాత అన్నా డీఎంకే కూటమిలో ఉన్నటువంటి పీఎంకే ఏదైతే ఉందో ఆ 4 సంబంధించినటువంటి వాళ్ళతో కూడా అంటే దాదాపు 118 నుంచి 125 వరకు ఉండేలా అన్ని లెక్కలన్నీ సరి చేసుకున్న తర్వాతనే ఆ జాబితాను తీసుకుని వచ్చి గవర్నర్కి ఇవ్వాలని చెప్పి కూడా పూర్తిగా విజయ్ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో అవన్నీ కూడా అధికారికంగా టీవీకే పార్టీ తరఫున ఒక ప్రోగ్రెసివ్ అలయన్స్ లాంటిది ఏర్పాటు చేసి వాటన్నిటినీ కాంగ్రెస్ మద్దతుతో కూడినటువంటి లేఖలు, తర్వాత వీసీకేతో కూడినటువంటి వీసీకే సిగ్నేచర్స్ తో కూడినటువంటి లేఖలు ఇవన్నీ స్పష్టంగా తీసుకొని వచ్చిన తర్వాతనే గవర్నర్ తాను ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి ఆహ్వానాన్ని పిలుస్తానని చెప్పి గవర్నర్ చెప్పినటువంటి నేపథ్యంలో రాజకీయ సమీకరణాలన్నీ చాలా వేగంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వాలనుకుంటుంది, ఎందుకు కాంగ్రెస్ డీఎంకేను వదిలి కాంగ్రెస్ టీవీకేతో ప్రయాణం చేయాలనుకుంటున్న దానికి సంబంధించి కూడా ఒక పూర్తి స్థాయి లెక్కలు చూపించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా తాను సమర్థించుకుంది. ఎందుకంటే సమర్థించుకునే అవకాశాల్లో ఉంది. ఎందుకంటే ఇక్కడ బీజేపీని ఆర్ఎస్ఎస్ ని రానివ్వకుండా ఉండాలంటే ప్రస్తుతం డీఎంకే అధికారం లేదు కాబట్టి టీవీకేతో వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. సుస్థిరమైనటువంటి ప్రభుత్వం టీవీకేకి ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు అవసరమైనటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ చెబుతున్నటువంటి నేపథ్యంలో మరొకవైపు డీఎంకే కూటమిలో ఉన్నటువంటి వీసీకే తిరుమావళవన్ కూడా కాసేపటి కిందట మాట్లాడారు. ఆయన మేము మద్దతు ఇస్తామని చెప్పి అన్నారు. అలాగే విజయ్ కూడా తిరుమావళవన్ యొక్క సపోర్ట్ కూడా వీసీకే పార్టీ సపోర్ట్ కోరారు. వారితో పాటు వామపక్షాలకు 4 సీట్లు ఉన్నాయి. సిపిఎంకి 2 ఉన్నాయి, సిపిఐకి 2 ఉన్నటువంటి మొత్తం పరిస్థితుల్లో దాదాపు 120కి పైగా అంటే మ్యాజిక్ ఫిగర్ 118 అయితే 120కి పైగా మద్దతు కూడగట్టుకొని ఆ జాబితాను అధికారికంగా తయారు చేసుకుని వచ్చి గవర్నర్ని కలవాలని చెప్పి విజయ్ కూడా కోరాడు. విజయ్ సాయంకాలం పైన ఏ సమయంలో వస్తారన్నది, ఏ సమయంలో రావాలన్నది సంబంధించి అపాయింట్మెంట్ అయితే ఖరారు చేశారు. ఆ సమయం పైన లెక్కలు ఏదైతే స్టాటిస్టిక్స్ ఉంటాయో అంటే గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి మ్యాజిక్ ఫిగర్ దాటినటువంటి లెక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అధికారికంగా ఒక జాబితా తయారు చేసుకున్న తర్వాతనే గవర్నర్ని ఏ సమయంలో కలవడానికి అపాయింట్మెంట్ దొరుకుతుందన్నది తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం చూస్తున్నాం పోలీసు బలగాలు మరింత స్ట్రిక్ట్ చేస్తున్నాయి. రాజ్భవన్ వద్ద కూడా ట్రాఫిక్ ను కూడా మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మధ్యాహ్నం 1:40 ఆయన చెన్నై ఎయిర్పోర్ట్కి వస్తారు. చెన్నై ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత మొత్తం అన్ని ఏవైతే గవర్నర్ ఆఫీస్ కి ఆయా పార్టీల నుంచి వచ్చినటువంటి లేఖలు ఉన్నాయో ఆ లేఖలన్నింటినీ పరిశీలించిన తర్వాత వాటిని స్పష్టంగా చదివి ఒక ఆమోద ముద్ర వేసిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ పిలిచే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో
రాజకీయ సమీకరణాలు ఇక్కడ తమిళనాడులో క్షణక్షణానికి మారుతున్నాయి. ఇంకా ఏ పార్టీల మద్దతు కోరుతారు, ఎవరెవరు ముందుకు వస్తారు? ఎందుకంటే అన్నా డిఎంకేలో రెండు వర్గాలు చీలిపోయి ఒక వర్గం టీవీకే విజయ్కి మద్దతు ఇవ్వాలని అనుకుంటున్నారు, మరొకరు ఇవ్వకూడదు అనుకుంటున్నారు. కానీ సాధ్యమైనంత త్వరగా అన్నా డిఎంకేలో కూడా చీలిక తెచ్చి ఆ ఎమ్మెల్యేలతో కూడా ప్రభుత్వానికి బలంగా, అంటే ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్కి కష్టపడుతున్నటువంటి విజయ్ ప్రభుత్వం మరింత బలపడాలి అంటే ఖచ్చితంగా అన్నా డిఎంకే ఎమ్మెల్యేల సపోర్ట్ అవసరమైనటువంటి నేపథ్యంలో వారిలో రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా అంటే ఇప్పుడు ఏ విధానానికి ఏ పార్టీలకైతే వ్యతిరేకంగా ఆయన ఎన్నికల్లో నిలబడి గెలిచారో ఇప్పుడు అదే పార్టీల మద్దతు తీసుకునే అవకాశం ఉంది, అలాంటి సిచ్యువేషన్ వచ్చిందని బయట మాట్లాడుతూ ఉన్నారు. సో నిజంగా ఏ విధంగా జరగబోతుందంటారు? రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు అని మాట్లాడుతూ ఉంటారు కదా. ఇప్పుడు ఫైనల్గా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి కాబట్టి ఆ విధంగా ముందుకి విజయ్ వెళ్లే అవకాశం ఎంతవరకు ఉందంటారు? రైట్, మీరు అన్నట్టుగానే దాదాపు ద్రవిడ పార్టీలకు రెండింటికి వ్యతిరేకంగా పనిచేయాలన్నదే తన లక్ష్యము, తన పార్టీ లక్ష్యమని విజయ్ ఎన్నికల్లో రావడానికి ముందు చెప్పినటువంటి మాటలు. అయితే ప్రస్తుతం పూర్తిగా డిఎంకేకి వ్యతిరేకంగా ఆయన పనిచేశారని చెప్పుకోవచ్చు. డిఎంకే పాలనని తన ప్రచారంలో ఎక్కడికక్కడ ఎండగొట్టారు. ఎక్కువసేపు స్టాలిన్నే విమర్శించారు, కానీ అన్నా డిఎంకేని విమర్శించే ప్రయత్నం ఏ రోజు కూడా తక్కువగా చేశారు. ఎందుకంటే బీజేపీతో కలిసి వెళ్తుంది ఆ కూటమి, బీజేపీతో పాటు అన్నా డిఎంకే ఉన్నటువంటి నేపథ్యంలో తక్కువ విమర్శలు చేశారు. అయితే అధికారం రాజకీయాల్లో ఎవరు శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు అన్నటువంటి నానుడిని కూడా విజయ్ ఏం తక్కువగా తీసుకోవట్లేదు. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూనే డిఎంకే పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి పార్టీలు ఏవైతే వీసీకే, ఎంఎంకే, తర్వాత డిఎండికే, దాంతోపాటు మిగిలినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ కాంగ్రెస్ వీరితో కలిసి జర్నీ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అయితే రాజకీయ పార్టీలకు ద్రవిడ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉండి ఆ తర్వాత తనను ప్రేమించే ఎమ్మెల్యేలు ఎవరైనా వస్తాయి అంటే రాజకీయంగా ప్రతి ఒక్కరు చెప్పే మాట ఇదే, ప్రభుత్వ సుస్థిరత కోసం, ప్రభుత్వ సురక్షితమైనటువంటి పాలన అందించడానికి తమిళనాడు ప్రజల కోసం మేము టీవీకేకి మద్దతు ఇస్తామని చెప్పి స్వతంత్రంగా వచ్చే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో ఆయా పార్టీలు అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు ఇప్పటివరకు అయితే డిఎంకే ఎమ్మెల్యేలు ఎవరు వెళ్ళామని చెప్తున్నారు. అయితే డిఎంకేతో కూడినటువంటి పార్టీలు కాంగ్రెస్ కావచ్చు, వీసీకే కావచ్చు, తర్వాత డిఎండికే కావచ్చు, వారంతా ఎవరైతే మద్దతు ఇచ్చారో వాళ్ళు బయటకు వస్తారు. అన్నా డిఎంకేలో సెంగొట్టయన్ అనే ఒక వ్యక్తి మంత్రిగా పనిచేసి ఆయనకు ఉన్నటువంటి అనుభవంతో తమిళనాడు రూరల్లో ఉన్నటువంటి అన్నా డిఎంకే ఎమ్మెల్యేలను తమ వైపు లాగడానికి ఆపరేషన్ ఆకర్ష్ చేస్తున్నారు కనుక సో అది ద్రవిడ పార్టీ రెండు ద్రవిడ పార్టీలను దూరం పెట్టేదానికన్నా తనకు అవసరమైనటువంటి ఎమ్మెల్యేలని తీసుకోవడానికి ఆపరేషన్ ఆకర్ష్లో వారిని తన వైపు గుంజుకోవడానికి కూడా టీవీకి అదే ప్రయత్నం చేస్తుందని చెప్పుకోవచ్చు. సో మీరు అన్నట్టుగా శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరు రాజకీయాల్లో ఉండరని దానికి మరొకసారి ఇక్కడ నిరూపితమవుతున్నటువంటి అంశం. ఏదేమైనా కానీ తొలుత రెండు పార్టీల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో కాకుండా రెండు పార్టీలకి మద్దతు ఇచ్చినటువంటి కూటమిలో ఉన్నటువంటి పార్టీలు వాళ్ళను మొదట తీసుకున్న తర్వాతనే మిగతా పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా తమ వైపు లాక్కునేందుకు విజయ్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పవచ్చు. వీటన్నిటికీ తెరపడాలంటే ఖచ్చితంగా గవర్నర్ రావాల్సిందే. గవర్నర్కి ఏ పార్టీల మద్దతుతో అధికారికంగా విజయ్ తన లేఖను సమర్పిస్తారు, ప్రభుత్వాన్ని ఆహ్వానించండి అని చెప్పడానికి ఎలాంటి అధికారిక ప్రయత్నం చేస్తారనేది చూడాలి. బట్ గవర్నర్ ఆఫీసు చాలా స్ట్రిక్ట్ గా ఉంది. మీ దగ్గర ఉన్నటువంటి బల నిరూపణకు సంబంధించింది కావచ్చు, ఆ తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి సంఖ్యలను అధికారికంగా కమ్యూనికేట్ చేయండి అని చెప్పి గవర్నర్ ఆఫీస్ నుంచి టీవీకే విజయ్ ఆఫీస్కి కాసేపటి కింద కాల్ వెళ్ళింది. మీకు అపాయింట్మెంట్ ఇస్తున్నాం కానీ వచ్చేటప్పుడు పూర్తిగా లెక్కలతో రండి అని చెప్పారు. సో రేపు ఉదయం 11:30 ప్రమాణ స్వీకారం చేయాలనుకుంటున్న విజయ్ ఈరోజు సాయంత్రం, ఈరోజు రాత్రిలోగా సాధ్యమైనంత వరకు వీటన్నిటికీ తెరదించి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతారా, లేకపోతే ఇంకా ఏ పార్టీలు ముందుకు వస్తాయనేది మాత్రం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. నెక్స్ట్ 10 గంటలు మాత్రం తమిళనాడు రాజకీయాల్లో అత్యంత క్రూషియల్ అవర్స్ గా చెప్పవచ్చు. ఈ పొలిటికల్ అవర్స్ లో పూర్తిగా విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సంబంధించినటువంటి రాజకీయ పరిణామాలన్నీ మరింత వేగంగా జరిగే అవకాశాలు ఉన్నాయని మనం భావించాలి. అక్షయ. ఓకే దినకర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.